హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ హైకోర్టులో ఇవాళ అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసుల సంగతి ఇది. చంద్రబాబు నాయుడు కేసుల విషయంలో ఏపీ హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కానుందా అంటే అటువంటి పరిణామాలే దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ ఏపీ హైకోర్టులో గతంలో ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఆయనపై ఉన్నటువంటి కేసులు ప్రధానంగా ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఉచిత ఇసుక విధానం కేసు, ఏపీ లిక్కర్ కేసు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఈ ప్రధానమైనటువంటి 4 కేసుల్ని ఇప్పటి సిఐడి అధికారులు తమ యొక్క విచారణను వాపసు తీసుకుంటున్నాము, ఈ కేసులో ఎటువంటి లేవు, ముఖ్యంగా అప్పట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదుదారులు వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నామంటూ సిఐడి ఏసీబీ న్యాయస్థానానికి చెప్పడం, ఏసీబీ న్యాయస్థానం ఈ కేసుల్ని కొట్టివేయడం అనేది ఇటీవల జరిగినటువంటి పరిణామాలు. అయితే దీనిని సవాలు చేస్తూ అంటే ఏసీబీ న్యాయస్థానం ఏదైతే సిఐడి కేసులు వాపసు తీసుకోవడం, ఏసీబీ న్యాయస్థానం కొట్టివేయడం, చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల్ని, ఈ పరిణామాలని సవాలు చేస్తూ ఏసీబీ న్యాయస్థానాన్ని కొందరు ఆశ్రయించారు. దానిపై ఏసీబీ న్యాయస్థానం స్వీకరించని పరిస్థితి. సో దీంతో ఏపీ హైకోర్టులో కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఏమని? ముఖ్యంగా ఏసీబీ న్యాయస్థానం కేసుల్ని కొట్టివేసిన క్రమంలో కొన్ని అభ్యంతరాలను, ముఖ్యంగా కొంత ఉన్నటువంటి అభ్యంతరాలని పరిగణలో తీసుకోలేదు, కొంతమంది లేవనెత్తినటువంటి అనుమానాలని స్వీకరించలేదు, కొంతమంది లేవనెత్తినటువంటి అభ్యంతరాలని యాక్సెప్ట్ చేయలేదు అనేది ప్రధానమైనటువంటి కారణంగా కొంతమంది ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేస్తే ఏపీ హైకోర్టు ఇవాళ ఈ పిటిషన్ను విచారించిన సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ఏసీబీ న్యాయస్థానం, ఈ ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును ఏ ఆధారాలతో ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఏ ఆధారాలతో క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఈ 2 ప్రధానమైనటువంటి ప్రశ్నల్ని ఏపీ హైకోర్టు సంధించింది. సో ఈ 2 వివరాలతో, పూర్తి వివరాలతో ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా ఏసీబీ న్యాయస్థానాన్ని అటు సిఐడిని ఆదేశించింది ఏపీ హైకోర్టు. సో ఇవాళ జరిగినటువంటి ఈ పరిణామంతో చంద్రబాబు నాయుడుపై ఇటీవల ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసినటువంటి కేసులు తిరిగి ఏపీ హైకోర్టు తెరుస్తుందా, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, తిరిగి చంద్రబాబు నాయుడుకు ఆ కేసులు ఒక సమస్యగా మారతాయా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి.